చూడండి ఫ్రెండ్స్, ఇది మా అన్న వాళ్ళ నర్సరీ. ఇక్కడ మా అన్న వాళ్ళు మిరప మొక్కలు నాటారు. ఇగో ఇవి మిరప నారు. చూడండి, ఇవి చిన్న చిన్న పురుగులు. వీటి పేర్లు ఏంటియో చెప్పండి ఎవరికైనా తెలిస్తే. చూడండి, ఆ పురుగులను చూస్తూ ఉంటే చూడండి, ఇదంతా రైతులు మాకు విత్తనాలు ఇచ్చి నాటిపించుకుంటారు. ఇలా ఇదిగో వాళ్ళ పేరు, ఆ సీడ్స్ గురించి మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఇలా ఒక ట్రేలో మొత్తం మొక్కల్ని నాటాల. ఇవి అంతా మిరప. ఫస్ట్ ఎరువేసి మధ్యలో విత్తనం వేస్తాము. వేసిన తర్వాత దానిపైన ఎరువేస్తాము. 3 రోజులు పక్కన ఎత్తి పెట్టేస్తాము. తర్వాత మొలకలు వస్తాయి. దాన్ని తీసి ఇలా బెడ్లు మొత్తం పరిచేసుకొని ఇంకా డైలీ దీని మీద వాటర్ స్ప్రే చేయాలి. చిన్నగా వర్షం పడినట్టు నైట్ అవ్వగానే మళ్ళీ దీనిలోకి ఇక్కడ పట్టాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం కప్పేసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ వర్షం పడితే వీటిలలో నుంచి ఎరువు వచ్చేస్తుంది కాబట్టి అవంతా ఎరువు పోతే మొక్కలు బతకవు కదా. సో అందుకని అలా కప్పేసుకుంటాము. చూడండి, మొత్తము ఇదంతా మాకు అన్న వాళ్ళకి ఉండే పొలము. ఒక ఎకరాలో ఇదంతా కేవలం మిరప, టమాటో, వంగ ఇలాంటి మొక్కలు మాత్రమే పెట్టి అమ్మేస్తూ ఉంటారు అన్న వాళ్ళు. అదిగో వస్తున్నాడు కదా ఆయన. మన అర్చన చేత కాకుండా పని మాత్రం అస్సలు మానుకోడు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇలా మధ్యలో ఇద్దరు ఉంటుంది, ఎరువు మధ్యలో. ఇలా ఒక 3 days ఉండగానే అన్నీ చిన్న చిన్న మొలకలు వస్తాయి. అవన్నీ తీసి బెడ్ మీద పెట్టేస్తారు. ఇదిగో అండి, ఇవి మొలకలు వచ్చినాయి. ఇవి ఒక 5 days. ఇవి చూడండి, 5 daysకి ఇలా మనం విత్తనం పెడితే ఇలా చిన్న మొలక వచ్చేస్తుంది. చూడండి, ఈ మొలక పెరిగి పెద్దగా అవుతుంది. దీన్ని 41 daysకి పీకేసి నాటుతారండి వేరే పొలంలో. ఒక్కొక్క మొలక నాటిన తర్వాత ఒక 2 monthsకి మిరపకాయలు వస్తాయి. ఇదిగోండి మా అన్న వాళ్ళ పాప. చూడండి, ట్యాప్కి ఎలా పెడుతుందో పైపు. అట్లా ఆన్ చేసి ఇంకో నారు మీది కొట్టు. అట్లా, అది కరెక్ట్. చిన్నగా ఇంకా చాలు. చూడండి, అలా అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉండి పట్టాలంతా కప్పేస్తారు. నైట్ మొత్తం ఇలా పట్టాలతోనే కప్పేసి ఉంచుతారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పట్టాలను తీస్తారు. ఫైనల్గా ఇది మా అన్న వాళ్ళ నర్సరీ. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. అగో నెట్ అవతల పడుకొని ఉన్నాడే మా తమ్ముడు. వాడు పెద్దగా పని చేయడు, తిక్క నాకు కొడుకు. వీళ్ళేమో మా అన్నయ్య వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళండి. డైలీ లేబర్ అండి. రోజు వస్తారు. అన్నయ్య వాళ్ళు ఉన్నా లేకున్నా వీళ్ళే పని చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.